నిశ్శబ్దం ఎంత అసౌకర్యంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా గమనించారా? సంభాషణలో మాటలు అయిపోయినప్పుడు అకస్మాత్తుగా నిశ్శబ్దం తప్ప మరేదీ ఉండదు. అది ఏమి వెల్లడిస్తుందో అని భయపడి మనం దానిని పూరించడానికి తొందరపడతాము. కానీ నేను మీకోటి చెప్తా, నిశ్శబ్దం శూన్యం కాదు, నిశ్శబ్దం శక్తి. శబ్దంతో నిండిన ప్రపంచంలో నోటిఫికేషన్లు, సంభాషణలు, అభిప్రాయాలు మరియు అంతులేని కబుర్లు. నిశ్శబ్దం చాలా అరుదు. నిశ్శబ్దం విలువైనది. మనం నిజంగా వినే నిశ్శబ్దంలో మనం నిజంగా ఆలోచించేది విరామంలో. గొప్ప నాయకులకు నిశ్శబ్దం విలువ తెలుసు. వారు దానిని దృష్టిని ఆకర్షించడానికి, వారి మాటలను లోపలికి పంపడానికి ఉపయోగిస్తారు. ఒక తెలివైన స్నేహితుడు వారు మాట్లాడే దానికంటే ఎక్కువగా వింటాడు. ఆలోచనాత్మకమైన వ్యక్తి సమాధానం చెప్పే ముందు ఆలోచిస్తాడు. నిశ్శబ్దం అంటే కేవలం ధ్వని లేకపోవడం మాత్రమే కాదు, అది అవగాహన ఉనికి. ఇది ఆలోచనలు పెరిగే స్థలం, అవగాహన లోతుగా మారే స్థలం. ఇది మనల్ని మనం కనుగొనే ప్రదేశం.